పాలస్తీనా మీద చాలా మంది ముస్లింలకు ప్రేమ ఉంది. ఇక ఇండియాలోని ముస్లింల గురించి అయితే వర్ణించడానికి వీలు లేకుండా ఉంటుంది. ఏకంగా భారత పార్లమెంటులోనే జై పాలస్తీన్ అంటూ నినదించిన మహానుభావులు ఉన్నారు. వారికి కేవలం పాలస్తీనా ముస్లింల గురించే కాదు, బంగ్లాదేశ్ ముస్లింల గురించి, మయన్మార్ ముస్లింల గురించి, పాకిస్తాన్ ముస్లింల గురించి, ఇలా ప్రపంచంలోని అందరూ ముస్లింల క్షేమం కోసం ఆలోచిస్తారు. ఇదంతా వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ముస్లింల గురించి చెబుతున్న మాట. ఇక పాలస్తీనా పక్కనే ఉన్న ఈజిప్ట్ మాత్రం అక్కడి ముస్లింల గురించి పట్టించుకోవడం లేదు. ఒక్క ఈజిప్ట్ ఏం కర్మ, చాలా ముస్లిం దేశాలు పటిష్టమైన కంచె నిర్మించుకొని పాలస్తీనా శరణార్థులను రానివ్వటం లేదు. మరి ఇస్లామిక్ దేశాలే కదా, సాటి ముస్లింలను శరణార్థులుగా ఎందుకు అనుమతించడం లేదు? వేల కిలోమీటర్ల ఆవల ఉన్న ముస్లింల గురించి భారత్లో ఆందోళన. పక్కనే ఉన్న గాజా శరణార్థులను ఈజిప్టు ఎందుకు అనుమతించదు? ఇస్లామిక్ దేశాలు మరో ఇస్లామిక్ దేశంతో ఎందుకు విభేదిస్తున్నాయి? పాలస్తీనా అనే ఓ చిన్న దేశం సమస్య ప్రపంచ సమస్యగా మారిపోయింది. పాలస్తీనాతో ఎలాంటి సంబంధం లేని అనేక మంది ముస్లింలు, ముఖ్యంగా భారత్ వంటి 140 కోట్ల భారీ జనసంఖ్య ఉన్న దేశంలోని ముస్లింలు సైతం పాలస్తీనా కోసం మద్దతుగా అనేక సందర్భాల్లో ర్యాలీలు తీశారు. గాజాను విముక్తం చేయాలని, పాలస్తీనాకు మద్దతునివ్వాలని, శరణార్థులను ఆదుకోవాలని, వారికి తినుబండారాలు సరఫరా చేయాలని ఇలా సాటి ముస్లింలుగా ప్రేమను చాటుకుంటారు. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇండియన్ ముస్లింలు అంతగా ఆలోచిస్తుంటే, మరి పక్కనే ఉన్న ఈజిప్ట్ లాంటి దేశాలు పాలస్తీనా శరణార్థులకు ఎందుకు ఆశ్రయం ఇవ్వడం లేదు అనే ప్రశ్న కామన్ మ్యాన్ కు తలెత్తుతోంది. ప్రపంచంలో ముస్లిం ఆధిపత్య దేశాలు 57 ఉన్నాయి. దాదాపుగా ఆ అన్ని దేశాలు కూడా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ అనే వేదికలో సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈ దేశాలనే ముస్లిం ఆధిపత్య దేశాలుగా పేర్కొంటారు. ఇక పాలస్తీనా శరణార్థులు ప్రధానంగా 1948లో ఇజ్రాయెల్ స్థాపన సమయంలో, అలాగే 1967లో జరిగిన 6 రోజుల యుద్ధం ఫలితంగా ఏర్పడ్డారు. ఇప్పుడున్న శరణార్థులంతా వారి వారసులుగానే పేర్కొనాల్సి ఉంటుంది. యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తీన్ రెఫ్యూజీస్ ఇన్ ది నియర్ ఈస్ట్ UNRWA లెక్కల ప్రకారం సుమారు 5.9 మిలియన్ పాలస్తీనియన్లు శరణార్థులుగా రిజిస్టర్ అయ్యారు. వీరు ఎక్కువగా జోర్డాన్, లెబనాన్, సిరియా, వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్లలో నివసిస్తూ ఉంటారు. జోర్డాన్లో సుమారు 2.3 మిలియన్ల మంది శరణార్థులుగా ఉన్నారు. అయితే 1967 తర్వాత వచ్చిన వారికి జోర్డాన్ పౌరసత్వం మీద ఆంక్షల విధింపు మొదలైంది. ఇటీవలి గాజా సంఘర్షణ తర్వాత శరణార్థులను అంగీకరించడం లేదు. ఇక లెబనాన్లో సుమారు 5 లక్షల మంది శరణార్థులు ఉన్నారని అంచనా. లెబనాన్లో పాలస్తీనియన్లు తీవ్రమైన వివక్షను ఎదుర్కొంటారు. ఉద్యోగ అవకాశాలు, ఆస్తి హక్కులు చాలా పరిమితంగా ఉంటాయి. సిరియన్ సివిల్ వార్ సమయంలో అంటే 2011 నుంచి చాలా మంది శరణార్థులు లెబనాన్ నుంచి యూరప్ దేశాలకు వలస వెళ్లిపోయారు. లెబనాన్ వారికి డోర్లు క్లోజ్ చేసింది. ఇక సిరియా విషయానికొస్తే 2015లో సిరియాలో 5 లక్షలకు పైగా శరణార్థులు నమోదు చేయబడ్డారు. వారిలో దాదాపు 2 లక్షల మంది 9 ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని శిబిరాల్లో నివసిస్తున్నారు. సిరియన్ సివిల్ వార్ కారణంగా 2015 నాటికి సుమారు 1,00,000 మంది శరణార్థులు యూరోప్కు, పలు ఇతర అరబ్ దేశాలకు వలస వెళ్లారు. సిరియాలో పాలస్తీనియన్లకు సిరియా పౌరులతో దాదాపు సమానమైన ఆర్థిక, సామాజిక హక్కులు ఉన్నప్పటికీ పౌరసత్వం మాత్రం ఇవ్వరు. వారు ఎప్పుడు పంపిస్తే అప్పుడు తట్టాబుట్టా సర్దుకోవలసిందే. ఇక ఈజిప్టులో పాలస్తీనా శరణార్థుల సంఖ్య 70,000 నుంచి 1,00,000కు పైగానే ఉండొచ్చంటున్నారు. ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణకు ఈజిప్ట్ అవకాశం ఇవ్వలేదు. దీంతో ఇక్కడున్న పాలస్తీనియన్లకు ఎలాంటి చట్టపరమైన రక్షణ లేదన్నమాట. 1948 తర్వాత ఈజిప్ట్ పాలస్తీనియన్లను అనుమతించదట. 1978లో ఒక ప్రభుత్వాధికారి హత్యకు సంబంధించిన ఆరోపణల తర్వాత ఈజిప్ట్ వారి నివాస హక్కుల్ని రద్దు చేసింది. ప్రభుత్వ సేవల నుంచి మినహాయించింది. 2023-2024 గాజా సంఘర్షణ నేపథ్యంలో గాజాను విడదీసే రాఫా సరిహద్దు వద్ద అత్యంత పటిష్టంగా గోడను నిర్మించింది. శరణార్థుల రాకను నిరోధించడానికి ఈజిప్ట్ అత్యంత పకడ్బందీగా కంచె నిర్మించడమే కాక సీసీటీవీలు, డ్రోన్లతో 24 గంటలు కాపలా కాస్తోంది. మరోవైపు సౌదీ అరేబియాలో సుమారు 2,40,000 మంది పాలస్తీనియన్లు నివసిస్తున్నారని అంచనా. కానీ వారు శరణార్థులుగా కాకుండా వలస కార్మికులు లేదా నివాసితులుగా ఉన్నారు.
అధికారికంగా ఉన్నవారిని మినహాయించి సౌదీ అరేబియా శరణార్థుల రూపంలో ఎవరినీ తీసుకోవడం లేదట. ఇలా ముస్లిం దేశాలే పాలస్తీనా శరణార్థుల విషయంలో ఆంక్షలు పటిష్టం చేయడంతో పెద్ద సంఖ్యలో పాలస్తీనియన్ శరణార్థులు యూరోప్లోని జర్మనీ, స్వీడన్, నార్వే, అమెరికా వంటి దేశాలకు వలస వెళ్లిపోయారు. ఇక 2023 అక్టోబర్ 7 నాటి దారుణమైన దాడి తర్వాత గాజాలో సుమారు 1.9 మిలియన్ల మంది అంతర్గతంగా వలసపోయారు. ఈజిప్టు, జోర్డాన్ వంటి పొరుగు దేశాలు కొత్త శరణార్థుల్ని అంగీకరించడం లేదు. అందుకు కారణం ఏంటంటే హమాస్ వంటి ఉగ్రవాద సంస్థలు సినాయి ద్వీపకల్పంలోకి ప్రవేశించొచ్చని ఈజిప్టు భయపడ్డమే. ఈజిప్టు గాని, జోర్డాన్ గాని శరణార్థుల్ని అంగీకరించడం వల్ల పాలస్తీనియన్ స్టేట్ ఏర్పాటనే డిమాండ్ బలహీనపడుతుందని పైకి చెబుతున్నప్పటికీ అందులో దురుద్దేశాలే ఉన్నాయని భావిస్తున్నారు. వారిని అంగీకరిస్తే అంతర్గత సమస్యలు పెరుగుతాయని, ఇప్పటికే ఉన్న పాలస్తీనియన్ల ద్వారా అక్కడ బతుకులు దుర్భరంగా మారుతున్నాయని, సామాజిక సమస్యలు తీవ్రమవుతున్నాయని, అలాంటి తరుణంలో కొత్తగా తీసుకోవడం సాధ్యం కాదని ఆ దేశాలు కుండ బద్దలు కొడుతున్నాయి. ఇలా ప్రపంచంలో ఉన్న అనేక ఇస్లామిక్ కంట్రీస్ కూడా సాటి ముస్లింలని తెలిసినా మాట మాత్రమైనా కూడా వారి పట్ల సానుభూతి చూపడం లేదు. ఒకవేళ సానుభూతి చూపితే ఆ ప్రజల బాధ్యత అదనపు భారంగా మారుతుంది. మరోవైపు వారందరికీ హమాస్ నాయకులతో సంబంధాలు ఉన్నాయి. పాలస్తీనా శరణార్థులు కుదురుగా ఉండారని, శరణార్థులుగా వచ్చిన వారు ఆ విధంగా కాకుండా ఆ దేశంలో తిష్ట వేయడానికే తాము వచ్చినట్టుగా బిహేవ్ చేస్తారని ఈజిప్టు వంటి దేశాలు భయపడుతున్నాయట. గాజా సరిహద్దు వద్ద రఫా క్రాసింగ్ లో భారీ కంచెను నిర్మించడం వెనకాల వారిని ఖచ్చితంగా నిరోధించడానికే అంటున్నారు. అంతర్గత భద్రత ప్రమాదంలో పడ్డం ఇష్టం లేకనే ఈజిప్టు ఆ నిర్ణయం తీసుకుందట. మరోవైపు సినాయి ప్రాంతంలో ఇప్పటికే ఇస్లామిక్ స్టేట్ వంటి ఉగ్రవాద గ్రూపులతో ఈజిప్టు సైన్యం సంఘర్షిస్తోంది. ఈ క్రమంలో శరణార్థులను కూడా అనుమతిస్తే హమాస్ ఇక్కడ కూడా కార్యకలాపాలు పటిష్టం చేసుకుని ఎట్నుంచి ఏ ముప్పు వస్తుందోనని బెదిరిపోతోంది. మరోవైపు పాలస్తీనా శరణార్థులకు ఆశ్రయమిస్తే ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తగ్గుతుందని, అందువల్ల పాలస్తీనా డిమాండ్ వీక్ అవుతుందనే మరో ఆందోళన కూడా ఉందని చెబుతున్నారు. ఏది ఏమైనా పాలస్తీనాలోని శరణార్థులకు తాము ఆశ్రయమిస్తే సొంత దేశంలో అనేక సామాజిక, రాజకీయపరమైన సమస్యలను కొని తెచ్చుకున్నట్టవుతుందని, అలా జరగకుండా ఉండాలంటే వారి విషయంలో మౌనంగా ఉండాలని భావిస్తున్నారట. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకుంటే భారత్లోకి అక్రమంగా వలసొచ్చిన బంగ్లాదేశ్ ముస్లింలు, రోహింగ్యాలు మన దగ్గర ఫోర్జరీ డాక్యుమెంట్లు సమకూర్చుకొని ఓటు హక్కు పొందారు, రేషన్ కార్డులు అందుకున్నారు, పిల్లల్ని కంటున్నారు. వారిని స్కూళ్లకు పంపిస్తూ ఎంతోమంది రెండో తరం సంతానాన్ని కూడా కన్నారనే వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఇండియాలో సమస్యలే కరువైనట్టు ఇక్కడున్న అన్ని సమస్యలు పరిష్కారానికి నోచుకుని తగినంత సౌలభ్యం ఉందని వారు భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. దాదాపు 1400 ఏళ్ల ఇస్లాం చరిత్రలో ఇప్పటికీ ఎన్ని దేశాలు ఇస్లామిక్ దేశాలుగా ఆవిర్భవించాయి, ఎన్ని ఇస్లామిక్ దేశాలుగా పరివర్తనం చెందాయి, అందుకు దారితీసిన పరిస్థితులు ఏంటి అని ఆలోచించుకోవాలి అంటున్నారు నిపుణులు. దాదాపు 100 ఏళ్లకు ఒక దేశం చొప్పున ప్రపంచ పటం మీద ఆవిర్భవిస్తూ ఉండగా హిందువులకున్న ఒక్కగానొక దేశం కూడా ఇప్పటికే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలుగా విడిపోగా ఇప్పుడు కొత్తగా ఇలాంటి డిమాండ్లు వినిపించడంలోని ఆంతర్యం ఏంటి అన్న ప్రశ్నలు సాధారణంగానే వినిపిస్తున్నాయి. ప్రపంచంలోని ముస్లింలందరూ ఎంతో పకడ్బందీగా రానున్న కొన్ని తరాల్లో మరిన్ని ఇస్లామిక్ దేశాలు పుట్టుకొచ్చేలా ఎంతో పక్కాగా వ్యూహాన్ని అమలు చేస్తున్నారన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.